అమ్మా రామ్మా. తీసుకోమ్మా తీసుకోమ్మా. మీరన్నా చెప్పండి తీసుకోమని. తీసుకోమ్మా. ఎవరో తెలియనట్టు నాటకాలు ఆడతావే నువ్వు. నాటకాలు ఆడతావా? నేను ముందే చెప్పానుగా, ఇది బాగా పిచ్చి ముదిరిపోయిన వాళ్ళ సెల్లని. విన్నారా? పదండి. తీసుకోండి, పదండి. నువ్వు మీ నాన్నలాగే చాలా తెలివైన వాడివి. సిద్ధార్థ, ఐశ్వర్యది మీతోనే కదా సార్ వచ్చింది. పేషెంట్స్కి ఫ్రూట్స్ ఇస్తుంది కదా, అక్కడే ఉండిపోయిందేమో. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు ఉండండి సార్, మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కు. ఇక్కడ జరిగింది ఏదో గుణశేఖర్ గారికి చెప్పకండి. సరేనండి, చెప్పను. పదండి.
ఇక్కడే ఉండు, భోజనం రెడీ అయ్యాక పిలుస్తాం. అలాగే సార్. సార్, కోర్టుకు వెళ్ళడానికి వెహికల్ వచ్చింది సార్. పదండి. పదండి. సిగరెట్ ఉంటే ఇస్తారా? మ్యాచెస్ ప్లీజ్. హలో, ఎవరండి? హలో, గుణశేఖర్ ఉన్నాడా? గుణశేఖర్ గారా? ఒక్క నిమిషం అండి. హలో, ఎవరు మాట్లాడేది? మెంటల్ హాస్పిటల్ నుండి వైదేహి మాట్లాడుతున్నాను. గుణశేఖర్ కావాలి. హలో హలో, మీకు ఫోన్ వచ్చిందండి. ఎవరంట? ఎవరో తెలీదు, లైన్లో ఉన్నారు. హలో 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 హలో. ఏయ్, నోరు మూసుకొనుండు, తంతాను. అక్క, ఐరన్ చేస్తున్నావా? కాదు, వంట చేస్తుంది. ఏయ్, ఏంటి ఆ మాటలు? రాను రాను నీకు నోరు పెద్దదైపోతుంది. ఎక్కువగా మాట్లాడావంటే వాతలేస్తా. పోనీలే అక్క, చిన్నపిల్ల కదా, తెలియక మాట్లాడింది. దాన్ని సపోర్ట్ చేయకు, నెత్తినెక్కి కూర్చుంటుంది. అక్క,
ఉమ్, నేను గుడికెళ్ళొస్తాను. ఈ టైంలో గుడికేంటి ఐశ్వర్య? మనసేం బాగోలేదు. ఓసారి వెళ్ళి నాగేశ్వరిదేవి దర్శనం చేసుకొస్తాను. ఒంటరిగా ఎలా వెళ్తావు? ఉండు, సాయంకాలం ఇద్దరం కలిసి వెళదాం. ఒంటరిగా వెళ్ళడం లేదు. మన తోటమాల్ని డ్రైవర్ని తోడుగా తీసుకెళ్తాను. సరే, వెళ్ళి త్వరగా వచ్చేసే. అలాగే, వస్తానక్క. ఇలా రా. డ్రైవర్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాడమ్మా. పిలు. సిద్ధార్థ, చెప్పండి. గుడికెళ్ళాలి. సార్తో చెప్పొస్తాను. నేను చెప్పాను, నువ్వు కూడా రా. చెప్పండి, నేనెవరు? మిమ్మల్ని అడుగుతోంది. చెప్పండి, నేనెవరు? మాకేం తెలియదు. నేనెవరో మీకు నిజంగా తెలీదు? దయచేసి చెప్పండి. నిజంగా మాకేం తెలియదు. అబద్ధం. ఆ రోజు నువ్వే నా గురించి నన్ను తెలుసుకోమని ఒత్తిడి చేశావు. ఈ గుడికొచ్చి నాగేశ్వరి దేవిని అడగమని చెప్పావు. నాకు దారి తెలియక తికమక పడుతుంటే ఈ గుడికొచ్చే దారి చూపించావు. నేనెవరో తెలియకపోతే ఇదంతా ఎందుకు చేశావు? నేనిక్కడి నుంచి వెళ్ళిన తరువాత నా గదిలో పాచికలు లాంటివి ఏవో నన్ను వెంటాడాయి. ఇదంతా కూడా మీకు తెలుసుంటుందని నా అనుమానం. లేదు, మాకేం తెలియదు. కనీసం మీరైనా నిజం చెప్పండి. నేనెవరో తెలియకపోతే హోటల్ దగ్గర కనిపించిన మీరు వెంటనే కార్ డ్రైవర్గా చేరారు. నన్ను హాస్పిటల్లో ఎవరో పిచ్చిది పట్టుకుని లాగుతుంటే వచ్చి రక్షించి తీసుకొచ్చారు. మీకెందుకు నా మీద అంత అక్కరా? చూడండి నాగి, ఐశ్వర్య, ఒక అనాథకి మరొక అనాథ తోడు. మీ ఇద్దరం అనాథలం. పొట్ట పోసుకోవడం కోసం పనిలో చేరాం. నువ్వు అనాథవని తెలిసి జాలిపడి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అంతే, అంతకు మించి ఏమీ లేదు. లేదు, నేను నమ్మను. నిజంగానే మీ ఇద్దరికి నా గురించి తెలుసు. మీరిద్దరూ కూడా బలుక్కొని ఇక్కడ పనిలో చేరారు. చెప్పండి, ఎందుకు ఇక్కడికొచ్చారు? నన్నెందుకు అంత జాగ్రత్తగా కాపాడుతున్నారు? చెప్పాంగా, మీ మీద అభిమానంతో మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నాం. నేను నమ్మను. అంతగా నమ్మకం లేకపోతే చెప్పండి, మేము పని మనసు వెళ్ళిపోతాం. కాకపోతే మళ్ళీ పని దొరికేంత వరకు పస్తులుండాలి. ఉంటాం. నా వల్ల మీరేం పని మానేయక్కర్లేదు, పస్తులు ఉండక్కర్లేదు. పదండి, నిజం నిలకడ మీద తెలుస్తుంది. నువ్వు నన్ను వైదేహిని చంపాలని చెడు తలపెట్టినా ఇప్పుడు నన్ను రక్షించి ఉపకారం చేశావు.
కానీ నేను నిన్ను ప్రాణాలతో వదలను, చంపేస్తాను. నువ్వు నన్ను చంపితే అయితే తెలియకుండా పోతుంది. చెప్పు, వైదేహి ఎక్కడుంది? మెంటల్ హాస్పిటల్లో. మెంటల్ హాస్పిటల్లో ఉన్నా? అవును, మా అక్క దేవకి వైదేహి ఇద్దరు ఒకే హాస్పిటల్లో పక్క పక్క గదుల్లో మెంటల్ పేషెంట్స్గా ఉన్నారు. ఏమిటి నువ్వు అనేది? వివరంగా చెప్పు. మా అక్కయ్యకి పిచ్చి పట్టిందని మెంటల్ హాస్పిటల్లో పడేశారు. కానీ నిజంగా ఆమెకు పిచ్చి లేదు. నాగేశ్వరి కనిపించట్లేదని మేము వెతుకుతున్న సమయంలో నాగేశ్వరి మా అక్కున్న హాస్పిటల్కి వచ్చింది. మా అక్కయ్య చూసి పలకరిస్తే పలకలేదు. పైగా తన పేరు ఐశ్వర్య అని చెప్పి వెళ్ళిందంట. దాంతో మా అక్కయ్య పిచ్చిగా అరుస్తుంటే కోమా నుంచి సడన్గా బయటపడడంతో మెంటల్ వచ్చిందని డాక్టర్లు మెంటల్ హాస్పిటల్కి పంపేశారు. ఇప్పుడు నాగేశ్వర్ ఎక్కడుంది? నేను నాగేశ్వర్ని ఈ ఊర్లోనే చూశాను. చూసి పలకరించబోతే ఈవ్ టీజింగ్ కేసు కింద పోలీసులు నన్ను అరెస్టు చేశారు. నాగేశ్వర్ కూడా నన్ను చూసి నేనెవరో తెలియనట్టే ప్రవర్తించింది. అసలు నేను చూసింది నాగేశ్వర్నేనా లేక నాగేశ్వర్ పోలికతో ఉన్న మరో అమ్మాయినా అని నాకు ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంది. విశ్వం, ఇప్పుడు నువ్వు నాకు అన్ని నిజాలు చెప్పావు. ఇప్పుడే నేను నిన్ను చంపేయగలను, కానీ చంపను. నువ్వు మాతో చేతులు కలిపితే నిన్ను ప్రాణాలతో వదలడమే కాదు, మేము సంపాదించే దాంట్లో వాటా కూడా ఇస్తాం. నమ్మలేకపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు మాకు హెల్ప్ చేసిన ప్రతిసారి డబ్బులు కరెక్ట్గా ఇచ్చామా లేదా? మరింకా అనుమానం ఎందుకు? మాతో చేతులు కలిపి. సరే సరే అంటే సరిపోదు. నువ్వు మాతో చేతులు కలిపి మళ్ళీ మీ అక్కయ్య వైపు మొగ్గు చూపకూడదు. లేదు, నేను మీతోనే ఉంటాను. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? దేవకిని నువ్వు చంపాలి. నువ్వు దేవకిని చంపడం పాపము కాదు, ద్రోహము కాదు. దేవకి మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసినట్టు రేపు నిన్ను చంపడానికి ప్లాన్ చేయదని గ్యారంటీ ఏమిటి? బాగా ఆలోచించు. నువ్వు మాతో ఉంటే లక్షలు సంపాదించవచ్చు, జీవితంలో హాయిగా సెటిల్ అవ్వచ్చు. లేకపోతే ఈ ఎవిటి చేత్తో ఎలా బతుకుతావో ఆలోచించు. ఏమిటి, ఓకేనా? ఓకే. హలో, వైదేహి మాట్లాడుతున్నాను. వైదేహి. చెప్పండి. నువ్వు వెంటనే నన్ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకొస్తే మనం చెయ్యవలసిన కార్యం వెంటనే మొదలెట్టచ్చు. ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అమ్మా, మెంటల్ హాస్పిటల్ నుండి వైదేహి ఫోన్ చేసింది. తనని వెంటనే బయటికి తీసుకొస్తే మనకి సాయం చేస్తానంది. నేను హాస్పిటల్ బయలుదేరుతున్నాను. సంతోషంగా ఉంది గుణ, చాలా సంతోషంగా ఉంది. వైదేహి తలుచుకుంటే మన కార్యాన్ని నెరవేర్చడం పెద్ద కష్టమేమీ కాదు. వెళ్ళి వెంటనే వైదేహిని తీసుకునిరా. అలాగే అమ్మా. సిద్ధార్థ, సార్. నేను వెళ్ళొస్తాను కానీ భాస్కర్ దగ్గర పద్దు చీటీ ఉంది, నువ్వు వెళ్ళి కలెక్షన్ చేసుకురా. అలాగే సార్.
ఎలా చంపబోతున్నావు? గుడ్. దేవక్ అనే పేషెంట్ను కలవాలి. ఇక్కడ సంతకం పెట్టండి. నాగేశ్వరి గురించి ఏమైనా తెలిసిందా? మైత్రి అమ్మ వాళ్ళ ఆచూకి ఏమైనా తెలిసిందా? ఈ నరకల్లో ఉండలేకపోతున్నాను రా. దయచేసి ఎలాగైనా బయటకు తీసుకెళ్ళ. విశ్వం మాట్లాడవేంట్రా? ఏమైంది? అక్క, నాకంటే జీవితంలో నువ్వు ఇంతవరకు సుఖంగానే ఉన్నావు. నేను పుట్టినప్పటి నుంచి ఎలాగో బ్రతికాను, కానీ ఇక నుంచి ఇలాగే బ్రతకాలని కొన్ని ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశలు నెరవేరాలంటే నేను నా పని చేయక తప్పదు. నేను లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే నీ లైఫ్కి సెటిల్మెంట్. ఆ